కాంగ్రెస్ సర్కార్ ఏదైతే తీసుకొస్తుంది రాజ్యం అక్కడ ఆ రెండు తొలగించేసి కేవలము అమరవీరుల స్తూపం అదేవిధంగా అశోక్ చక్రం కనబడుతుంది. ఇందులో మీకు అభ్యంతరం ఏంటి ఒకవేళ ఇది తీసుకుంటే? అమరవీరుల స్తూపం అనేది తెలంగాణ ఉద్యమం అని తెలుసు మీ అందరికీ. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారాలు, ఆ తర్వాత మీ 60 ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రధానంగా అసలు మన లేని కుంపటి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు అని నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటా ఉంటారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన అనేక మంది తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో మేధావులు, కార్మికులు, కర్షకులు, సంపన్న వర్గాల నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎవరు కావునన్నా కాదన్నా ఒక పెద్ద దిక్కుగా ఆనాడు నిలిచిన వ్యక్తి కేసీఆర్ గారు. సో తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కూడా అందరి ఆమోదంతో గతంలో ఆ కళాకారులకు సంబంధించి కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి ఆమోదంతో ఆనాడు తెలంగాణ చిహ్నం పెట్టాలనుకున్న సందర్భంలో కాకతీయ కళాతోరణం, ఇంకొకటి చార్మినార్, ఈ రెండింటిని కూడా తీసుకోవడంలో ప్రధానంగా కాకతీయులు బ్రహ్మాండంగా ఆనాడు గులుసుకట్టు చెరువులను నిర్మించి అనేక మంది రైతులకు బ్రహ్మాండంగా చెరువుల ద్వారా పారకం ఇచ్చే విధంగా వారి యొక్క పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగింది. దాంతోపాటు ఈ యొక్క కాకతీయ కళాతోరణంలో మీరు అందరి అభిప్రాయాలు అంటున్నారు. ఇక్కడ పాయింట్ మీరు కేసీఆర్ అందరి అభిప్రాయాలు తీసుకొనే చేశారు ఆ రోజు రాజముద్ర, కానీ అక్కడ కేసీఆర్ ఎవరిని సంప్రదించలేరు, కేవలం ఆయన ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ప్రజల అభిప్రాయం మేరకు ఈరోజు మార్పులు చేర్పులు చేస్తున్నామని గారు. ఇప్పుడు అది తప్పు ఒకటి. రెండవది ఏంటంటే కేసీఆర్ గారు కూడా ఒక ఉద్యమ నాయకుడు, మర్చిపోకండి. రేవంత్ రెడ్డికి ఉద్యమానికి సంబంధం లేదు. రేవంత్ ఆనాడు ఉద్యమం జరిగిన సందర్భంలో వారు చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడుకు దగ్గర ఉండి తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. సో వారికి ఉద్యమకారులు అవసరం ఇప్పుడు, ఎందుకంటే వారు సలహా మేరకు తీసుకోవాలి. కాబట్టి నాడు ఉద్యమంలో ఉన్నది కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో పాటు అనేక మంది ఉద్యమకారులు కూడా ఆ రోజు మేధావులు, ప్రొఫెసర్లు వాళ్ళందరితో చర్చలు పెట్టే సందర్భం కూడా ఉంది. ఇప్పుడు ఆ అంశానికి ఏమి పోకుండా ఇవాళ దీన్ని చేంజ్ చేయడంలో అంతరం ఏంటండి అంటే మీ ప్రభుత్వం ఇచ్చింది చిహ్నాలు చేంజ్ చేయడానిక, రాష్ట్ర గుర్తులను చేంజ్ చేయడానిక నీకు అధికారం ఇచ్చింది? అది కాదు కదా. రాష్ట్ర పరిపాలన గత కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా కొనసాగాలని ప్రజలు భావించింది కదా. రాష్ట్ర చిహ్నాలను మార్చడం కాదు కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? రాచరిక పోకడలకు నిదర్శనంగా ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క గుర్తులు అంటాడు. మరి ఇప్పుడు మీరు పెట్టాలనుకుంటున్న 4 సింహాల గుర్తు కూడా అది రాచరిక పోకడలకు నిదర్శనం కాదా? అది కేంద్ర ప్రభుత్వం మరి రాజముద్ర పెట్టింది కదా. ఆనాడు అశోకుడు జాతీయ చిహ్నంలో మరి సారనాథ్లో అశోక చక్రవర్తి వేసిన స్తూపంలో ఉన్న 4 సింహాలను దేశ ప్రభుత్వం కూడా మరి పెట్టింది కదా. అంటే దాన్ని కూడా రాచరిక సింబల్ గానే మనం మాట్లాడుకోవాలా? ఇది రాజకీయ సింబల్ కాదు. రాజేష్ గారు కేసీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం సరే ఇప్పుడు మనం ఒక సింబల్ చూస్తున్నాం, అక్కడ అమరవీరుల స్తూపం పెట్టారు, తప్పేముంది అందులో? ఇప్పుడు తప్పంటలేము రాజేష్ గారు. ఇప్పుడు తను కొత్త చిన్న ఇప్పుడు అమరవీరుల స్తూపం పెడితే మంచిది, సంతోషం. కానీ నువ్వేమంటున్నావు? ఉన్న గుర్తులను ఎందుకు చెరిపోయాలని అంటున్నాను చెప్తున్నారు కదా. చార్మినార్ గుర్తుకు చెరిపి తీసేస్తా ఉన్నాడు, కాకతీయ సింబల్ తీసేస్తా ఉన్నాడు. ఆ రెండింటితో పాటు అమరవీరుల స్తూపం కూడా పెట్టండి. అడ్డాన్ని ఎవరంటారు? నేను ఒక ఉద్యమకారునిగా, ఇప్పుడు ఒక పార్టీ వ్యక్తిగా నేను మాట్లాడడం లేదండి. నేను కూడా ఒక ఉద్యమకారునిగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకత్వాన్ని భాగస్వామ్యం చేయడమే కాకుండా విద్యార్థి జేఏసీకి నాయకత్వం వహించాను, చైర్మన్గా ఉన్నాను వరంగల్లో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా. సో అనేక కేసులు పెట్టుకున్నాం, జైల్లో పాలైనాం. అసలు పోరాటం ఎవరి మీద చేసినామండి? దశాబ్దాల కాలంగా దాదాపు 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలు పోరాటం చేసింది ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ ప్రజలుగా మేమందరం పోరాటం చేసినాం. అదే కాంగ్రెస్ పార్టీ అదే ప్రభుత్వంలో ఉండి తెలంగాణ యొక్క ప్రాంత అస్తిత్వాన్ని తీసేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నదంటే ఇలా మేధావులందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు అమరవీరుల స్తూపం పెట్టండి సంతోషం, ఇంకా 10 గుర్తులు పెట్టండి సంతోషం, కానీ చార్మినార్ ఒక సింబల్ గా ఉంది. మరి నేను అర్థం కాదు, మీకెందుకు ఆలోచన రాలేదు అమరవీరుల స్తూపం అదైతే పెట్టాలనే ఆలోచన మీకెందుకు రాలేదు? మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో ఈరోజు మన తెలంగాణ వచ్చింది, ఎంతో మంది అమరులు వాశారు, మరి అదెందుకు గుర్తు రాలేదు? ఇప్పుడు రాజేష్ గారు ఈ 2 సింబల్ పెట్టడానికి కూడా ఆనాడు ఒక రీజన్ ఉన్నది. ఎలా? చార్మినార్ అనే సింబల్ ఒక మతానికి సంబంధించింది కాదండి. అది 400 సంవత్సరాల క్రితం ఆనాడు ప్లేగు వ్యాధి వస్తే దానికి ఒక గుర్తుగా ఆనాడు చార్మినార్ నిర్మాణం చేసిండ్రు. అది చాలా మంది ఏమంటారు అంటే నిజాం నిర్మాణం చేసిందని చాలా మంది అంటారు, కానీ కాదు.
కుతుబిషా గారు మరి చార్మినార్ నిర్మాణం చేసిండ్రు ఆనాడు 400 సంవత్సరాల క్రితం. కాకతీయ సింబల్ అదేమన్నా కేసీఆర్ తీసుకొచ్చిందా అండి? చార్మినార్ సింబల్ ఏమన్నా కేసీఆర్ పట్టుకొచ్చిందా? ఒక గుర్తుగా, చారిత్రాత్మక కట్టడాలకు ఒక గుర్తుగా ఇవాళ ఏ రాష్ట్రంలో చూసినా, మీరు కర్ణాటక చూడండి, తమిళనాడు చూడండి, చారిత్రాత్మక కట్టడాలను వారు ఒక చిహ్నంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ముద్రలో చేర్చడం జరిగింది. అట్లనే కేసీఆర్ గారు ఆలోచన చేసింది తప్పితే అదేదో కేసీఆర్ గారు కొత్తగా తయారు చేసింది కాదండి. కాబట్టి ఇవాళ అనేక సమస్యలు ఉండగా ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ కడుపు నొప్పి అంట, రాజేష్ గారు వాళ్ళ కడుపు నొప్పి అంత ఏంటి అంటే కేసీఆర్ గారు గుర్తులేవి కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు. ఇక మేము అడుగుతా ఉన్నాం, ఇలా తెలంగాణ ప్రజల అడుగుతా ఉన్నాం, మీరు కాకతీయ సింబల్ తీసేసింది కదా, కాకతీయులు కట్టిన కట్టడాలు